జీవీఎంసీ పరిధిలో గల అరిలోబా వద్ద మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్ మరియు ఈసీజీ, బిఎండి మొదలగు పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏ ప్రతాపరెడ్డి పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ 40 నిమిషాలు నడక, ధ్యానము, వ్యాయామము చేయాలని, అలాగే తాజా ఆకుకూరలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు, గ్రుడ్లు, చేపలు మరియు డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు మొదలగునవి తీసుకోవాలని తెలియజేశారు. జీవన శైలిలో వచ్చిన మార్పులతో 60 సంవత్సరంలో పైబడిన వారికే కాకుండా 40 సంవత్సరాల వారు కూడా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మోకాళ్లు అరిగిపోవడం. అలానే స్థూలకాలం ఉన్నవారికి, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునే వారికి మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉందని అన్నారు. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా వెంటనే ఆర్థో ఫిజిషియన్ను కలిసి వారి సలహాలు, సూచనలు పాటించాలన్నారు. అలానే ఈ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. శరీరానికి డి విటమిన్ అందేటట్లు ప్రయత్నం చేయాలన్నారు. నేను డాక్టర్ ఏ ప్రతాపరెడ్డి, చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం. ఈరోజు మేము ఈ ఆరిలోవలో ఒక హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి కారణం ఏంటంటే, మా రెగ్యులర్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో మాకు చాలామంది పేషెంట్స్ వచ్చి చాలా డౌట్లు అడుగుతూ ఉంటారు. అంటే ఈ మోకాల నొప్పులు ఏంటి, కీళ్ళవాతం నొప్పులు ఏంటి, వాళ్ళకి దాని గురించి డిఫరెన్స్ తెలియదు అనమాట. కీళ్ళవాతం నొప్పులు అంటే, మోకాల నొప్పులు అంటే, లేకపోతే జాయింట్ పెయిన్స్ అంటే వాటి గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా డౌట్స్ అడుగుతుంటారు. దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు పబ్లిక్ని అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకి కొంత హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాంలో మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఉండే 6 సీనియర్ కన్సల్టెంట్స్ అందరం కలిపి ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. దీని ద్వారా మేము పబ్లిక్కి జాయింట్ పెయిన్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, జాయింట్ పెయిన్స్ రాకుండా ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాయింట్ పెయిన్స్ వచ్చిన తర్వాత చేయాల్సిన పరిస్థితులు ఏంటి, ఎటువంటి మందులు వాడాలి, దాని గురించి అవగాహన సదస్సు క్రియేట్ చేస్తున్నాం. దీని గురించి మా మెడికవర్ యాజమాన్యం ఎంతో సహకరించిందండి. దీని ద్వారా మేము ఇక్కడ దగ్గర 400 మంది పేషెంట్స్ ఇవాళ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా పబ్లిక్కి హెల్త్ అవేర్నెస్ అంటే జాయింట్ పెయిన్స్ గురించి అవగాహన సదస్సు క్రియేట్ చేసి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని మా డిపార్ట్మెంట్, మా మెడికవర్ యాజమాన్యం కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ ప్రతాపరెడ్డి, చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. అదండి జాయింట్ పెయిన్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్ అన్నది వేరే. జాయింట్స్ బాగా అరిగిపోయిన తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తాం. అవి కాకుండా వేళ్ళల్లో నొప్పులు ఉండొచ్చు, మోకాలలో ఉండొచ్చు, తుంటెముకలో ఉండొచ్చు, వీటిలన్నిటికీ ఆపరేషన్స్ ఉండవు. ఆపరేషన్ లేకుండా ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మేము ఇవాళ మెయిన్ అవగాహన క్రియేట్ చేస్తున్నామండి. ఎక్కువగా ఈ ఎముకల సాంద్రత తగ్గిపోవడం జరుగుతుంది. దాని గురించి కూడా ఇవాళ బోన్ మినరల్ డెన్సిటీ అని అదే టెస్ట్ మనకు బయట 1200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇవాళ మా మెడికవర్ యాజమాన్యం దాన్ని ఉచితంగా ఇవాళ ఆర్గనైజ్ చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే లేడీస్కి ఎక్కువ మంది స్క్రీనింగ్ చేసి ఎముకలు ఎంత సాంద్రతగా ఉన్నాయి, ఎంత గట్టిగా ఉన్నాయో చూసుకొని దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి కూడా ఈరోజు చెప్పడం జరుగుతుందండి. అరుణ్ కుమార్ అండి, యూనిట్ హెడ్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్, ఎంవిపి యూనిట్. మాది 700 పడకల హాస్పిటల్ అండి. ఆంధ్రాలోనే అతిపెద్ద హాస్పిటల్. ఇక్కడ ఈరోజు ఈ అవగాహన పెట్టడానికి ఈ సదస్సు కారణం కీళ్ళ నొప్పులకి అవగాహన గురించి చైతన్యవంతం చేయడానికి మా అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ నుండి డాక్టర్ ప్రతాపరెడ్డి గారు, డాక్టర్ శ్రీధర్ గారు, డాక్టర్ వినయ్ గారు ఈరోజు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి వచ్చేసి ఉన్నారు. దీనికోసం మేము బోన్ మ్యారో డెన్సిటీ అండ్ బీపీ, షుగర్ కానీ అన్ని చెకప్లు చేసి వీళ్ళకి ప్రజల్లో ఒక అవగాహన, కీళ్ళ నొప్పులకి ఏం చేయాలి, ఎలాగా దాని నివారణ, దీని గురించి చైతన్యవంతం చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. థ్యాంక్స్ అండి. మొత్తం అంచెల వారీలుగా నెల చేసే ఆలోచన ఉందండి. సో ఈరోజు ఇప్పుడు మొదలుపెట్టి అలా నెల ఇలాంటి ప్రోగ్రాంలు చేసి జనాల్లో చైతన్యవంతం చేద్దామని ఆలోచన అండి. ఇది ఎట్టి పరిస్థితిలో కమర్షియల్ ప్రోగ్రామ్ అయితే కాదు, జస్ట్ కేవలం ఒక అవగాహన క్రియేట్ చేయడానికి చేసింది మాత్రమే. అందుకోసమే మా హాస్పిటల్లో కాకుండా ఈ కమ్యూనిటీలోకి వచ్చి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.